మహిళలు ఇంటి నుండి చేసే 10 వ్యాపారాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇవి రోజులో మీకు ఉన్న సమయాన్ని బట్టి లేదా మీకు ఉన్న నైపుణ్యాన్ని బట్టి ఇంటి ఇంటి దగ్గరే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చును. అందులో మొదటిది మసాలాల తయారీ మరియు ఆర్గానిక్ పౌడర్లు. మనం ఇంట్లోనే స్వచ్ఛమైన కారం పొడి, సాంబార్ పొడి, ధనియాల పొడి లేదా హెల్తీ డ్రింక్ పౌడర్లను తయారు చేసి ప్యాకింగ్ చేసి అమ్మవచ్చును. రెండవది ఇంట్లో తయారు చేసిన ఫుడ్ మరియు టిఫిన్స్. ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఇంటి భోజనాలకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. మీ చుట్టుపక్కల ఉన్న ఉద్యోగులకు మరియు బ్యాచిలర్లకు లంచ్ బాక్సులు లేదా డిన్నర్ రూపంలో అందించవచ్చును. మీరు వంటలు బాగా రుచిగా చేసేవారు అయితే తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చును. మూడవ బిజినెస్ ఐడియా చూద్దాం. టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ. మీకు కుట్టు పని తెలిస్తే ఈ రోజులలో ఇది చాలా అద్భుతమైన వ్యాపారం. ఫ్యాన్సీ డ్రెస్సులు కుట్టడం, బ్లౌజ్ డిజైనింగ్స్ లేదా మెషిన్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ మరియు బ్లౌజులపై మగ్గం వర్క్స్ వేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చును. ఒకసారి కుట్టు మిషన్ కొంటే ఆ పైన కేవలం నైపుణ్యం మీదనే ఆధారపడి ఉంటుంది. నాలుగవ బిజినెస్ ఐడియా చూద్దాం. పిండి వంటలు మరియు పాపిడి అప్పడాలు. సాధారణ సమయాల్లో లేదా పండుగలకు కూడా వడియాలు, అప్పడాలు, కారపూస వంటి పిండి పదార్థాలను తయారు చేసి కిరాణా షాపులకు లేదా ఆన్లైన్ ద్వారా అమ్మవచ్చును. ఇవి నిల్వ ఉండే పదార్థాలు కాబట్టి రిస్క్ తక్కువ ఉంటుంది. ఐదవ బిజినెస్ ఐడియా చూద్దాం. ఆన్లైన్ ట్యూషన్స్. మీకు సబ్జెక్టులపై పట్టు ఉంటే పిల్లలకు ఆన్లైన్ ద్వారా, గూగుల్ మీట్ యాప్ ద్వారా మరియు జూమ్ యాప్ ద్వారా పాఠాలు చెప్పవచ్చును. సంగీతం, యోగా, డ్రాయింగ్ లాంటివి నేర్పించవచ్చును. ఆరవ బిజినెస్ ఐడియా చూద్దాం. బ్యూటీ పార్లర్. మీకు మేకప్ లేదా బ్యూటీ కోర్సులలో అనుభవం ఉంటే ఇంట్లోనే చిన్నపాటి బ్యూటీ పార్లర్ సెటప్ చేసుకోవచ్చును. దీనివలన స్థానిక మహిళలకు మరియు యువతలకు పెళ్లి మరియు ఫంక్షన్లకు మంచి లాభాలుంటాయి. ఏడవ బిజినెస్ ఐడియా చూద్దాం. గిఫ్ట్స్ ఐటమ్స్ మరియు క్రాఫ్ట్ వర్క్స్. గ్రీటింగ్ కార్డ్స్, పూలదండలు, ఆభరణాలు లేదా పెయింటింగ్స్, చేతికి కట్టుకునే దారపు దండలు చేసి వాటిని సోషల్ మీడియాలో మార్కెటింగ్ ద్వారా అమ్మవచ్చును. ఎనిమిదవ బిజినెస్ ఐడియా చూద్దాం. రీసేలింగ్ బిజినెస్. ఏవైనా ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా వస్తువులను కొని, ఉదాహరణకు బట్టల సామాగ్రిని లేదా వాహనాలను తక్కువ ధరలకు కొని ఎక్కువ లాభం చూసుకొని ఆన్లైన్లో అమ్ముకోవచ్చును. తొమ్మిదవ బిజినెస్ ఐడియా చూద్దాం. కంటెంట్ క్రియేటర్ లేదా వ్లాగింగ్. మీకు వంటలు లేదా ఏదైనా వస్తువుల గురించి పూర్తిగా తెలుసుంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా లేదా సోషల్ మీడియా పేజీ ద్వారా ప్రజలకు చేర్చవచ్చును. దీనికి పెట్టుబడి లేకుండా మనం చెప్పే వాటిపైన అవగాహన ఉంటే సరిపోతుంది. పదవ బిజినెస్ ఐడియా చూద్దాం. మొక్కలు పెంచడం, నర్సరీ. మీకు గార్డెనింగ్ తెలిసినట్టయితే ఇంట్లో చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్లు లేదా అలంకార మొక్కలను పెంచి వాటిని ఆన్లైన్ ద్వారా ఎక్కువ ధరలకు అమ్మవచ్చును. ఈ బిజినెస్లో పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది. అధిక లాభం చూసి అమ్మవచ్చును. మీరు ఈ 10 బిజినెస్ ఐడియాలలో ఏ వ్యాపారం ప్రారంభించాలన్నా ఆ ఏరియాలో ఏదైతే ఎక్కువ డిమాండ్ ఉంటుందో అదే ఎంచుకొని ప్రారంభించండి. మంచి లాభాలు పొందండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.